11:19 ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాజ్భవన్ లో. ప్రజెంట్ రాజ్భవన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే పూర్తయిపోయింది. మరి కాసేపట్లోనే ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే వాళ్ళ పేర్లను కూడా పిసిసి కావచ్చు, అదేవిధంగా సీఎం వాళ్ళకు ఫోన్ చేసి కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వాకిటి శ్రీహరి, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ ఇప్పటికే రాజ్భవన్కి చేరుకున్నారు. మనం చూడొచ్చు, రాజ్భవన్కి ఇప్పటికే ఎవరికైతే పాసులు ఇచ్చారో వాళ్ళని లోపలికి అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రాజ్భవన్ వద్ద కూడా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కాసేపట్లోనే వివేక్ చేరుకోబోతున్నారు. ఇక సీఎం మంత్రులు కూడా రాబోతున్నారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండబోతోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఇప్పటికే రాజ్భవన్లో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా ఆ మంత్రివర్గంలో ఈసారి ముగ్గురిని తీసుకున్నారు. ముగ్గురు కూడా ఒకరు బీసీ వాకిటి శ్రీహరి, ఆయన ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం నుంచి తీసుకుంటారని చెప్పేసి మొదటి నుంచి ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే బీసీ సామాజిక వర్గం ముదిరాజ్కి చెందినటువంటి వాకిటి శ్రీహరిని క్యాబినెట్లో తీసుకున్నారు. వాకిటి శ్రీహరి క్యాబినెట్లో ఇక చేరితే మాత్రం ఇప్పటి వరకు క్యాబినెట్లో బీసీ మంత్రుల సంఖ్య ముగ్గురికి చేరబోతుంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ ఆయన మంత్రిగా ఉన్నారు, రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా. కొండా సురేఖ అటవీ దేవాదాయ శాఖ మంత్రిగా ఉంది. ఇక వాకిటి శ్రీహరికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారు అనేది చూడాల్సిన అంశం. ఇక మిగతా సామాజిక వర్గ సమీకరణలను చూస్తే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. ఆయన్ని ఈ క్యాబినెట్లోకి తీసుకున్నారు. మాదిగ ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా ఇటు పిసిసిని కావచ్చు, సీఎంని, ఏఐసిసిని పట్టుబట్టారు. అవకాశం ఇవ్వాలి ఎవరికో ఒకరికి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఈ క్రమంలోనే విప్గా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ని క్యాబినెట్లోకి తీసుకున్నారు. మరి ఆయనకు ఏ పోర్ట్ఫోలియో దక్కబోతుంది అనేది అయితే చూడాలి. ఇక బీసీ ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వాకిటి శ్రీహరి, ఆయన కొత్తగా క్యాబినెట్లో చేరబోతున్నారు. ఆయనకు కూడా ఏ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు అనేది 1-2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. వీలైతే ఈరోజే, ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా కసరత్తు కూడా పూర్తయింది కాబట్టి ఈరోజే వాళ్ళ పోర్ట్ఫోలియోలు కూడా ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈసారి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి బీసీ ఎస్సీలకు సంబంధించే తీసుకున్నారు. పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి మంత్రివర్గంలో నిరాశ ఎదురైంది. ఇంకా కూడా మంత్రివర్గంలో 3 బెర్తులు ఖాళీ ఉన్నాయి. మరోసారి మంత్రివర్గం విస్తరణ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఆ మేరకు ఆయా సామాజిక వర్గాలకు ఖచ్చితంగా అవకాశం కల్పించే ఛాన్స్ అయితే ఉండనున్నట్టు తెలుస్తూ ఉంది. చూడొచ్చు, ఇప్పటికే ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి నాయకులు చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళందరూ పాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. వీళ్ళందరూ కూడా నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళు, శ్రీహరి వాళ్ళందరూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు మొత్తానికైతే మంత్రివర్గంలో ముగ్గురిని తీసుకోవడం మనం చూడొచ్చు. ఇంకా కూడా అవకాశం ఉన్నప్పటికీ ఏఐసిసి ఇంతటితో బ్రేక్ చేసింది. ఇక ప్రధానంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కులగణన పూర్తయింది. తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా ఉంది అని చెప్పేసి సీఎంతో పాటు మంత్రులు చెప్తున్నారు. ఆ కులగణన నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ప్రకటించినటువంటి ఎమ్మెల్సీలలో కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గంలో ఇటు ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం కల్పించారని చెప్పేసి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక క్యాబినెట్ ని ఒకసారి మనం పరిశీలిస్తే సీఎంతో పాటు మరో 3 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నారు. ఇక ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సీఎంతో పాటు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. మరో 2 ఓసీలు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జూపల్లి ఒకరు. జూపల్లి వచ్చేసి వెలమ సామాజిక వర్గం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు వచ్చేసి కమ్మ సామాజిక వర్గం. ఇక బీసీ
సామాజిక వర్గానికి సంబంధించి 2 ఉన్నారు. ఈసారి ఇంకా వాకిటి శ్రీహరితో ఆ సంఖ్య 3కు చేరుకోబోతుందనే చెప్పాలి. ఎస్సీలకు పెద్దపీట వేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక స్పీకర్గా ప్రసాద్ ఉన్నారు, గడ్డం ప్రసాద్. ఆయనతో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా దామోదర రాజనరసింహ 3 ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దళితులకు అవకాశం కల్పించింది. మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ని క్యాబినెట్లోకి తీసుకుపోతున్నారు. మరి కాసేపట్లో ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా మాదిగ సామాజిక వర్గంకి చెందిన అడ్లూరి లక్ష్మణ్ని క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఆయన కూడా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తంగా క్యాబినెట్లో దళితుల సంఖ్య 4 ఉండబోతుంది అనే చెప్పాలి. ఇక ఈసారి క్యాబినెట్ కూర్పు ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక మంత్రుల పోర్ట్ఫోలియోలు ఖచ్చితంగా చేంజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎవరికి ఏ మంత్రి పదవి దక్కబోతుంది అనేది మంత్రులుగా ప్రమాణ స్వీకారం తర్వాత తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా ఆయన దగ్గర ఇప్పటికే సివిల్ సప్లైతో పాటు ఇరిగేషన్ ఉన్నాయి. ఆయన రెవెన్యూ శాఖ సంబంధించి ఆయనకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి. అంతేకాకుండా సీఎం వద్ద కూడా చాలా శాఖలు ఉన్నాయి. ఇటు విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది, హోంశాఖ సీఎం వద్దే ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన శాఖలన్నీ కూడా సీఎం వద్దే ఉన్నాయి. ఆ శాఖల్ని ఇతరులకు కేటాయిస్తారా అనేది చూడాలి. ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నటువంటి 10 మంది మంత్రుల వద్ద కూడా ప్రతి ఒక్కరు 2-3 శాఖలు వాళ్ళ వద్దే ఉన్నాయి కాబట్టి వాటిని డివైడ్ చేసి ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలో తీసుకున్న వాళ్ళకు కట్టబెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కూడా మార్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకొని వివేక్కి స్పీకర్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. వీటికి సంబంధించి అయితే మరి కాసేపట్లో ఒక క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ మనకు కనిపిస్తూ ఉంది. ఈసారి మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకి అవకాశం దక్కలేదు. సుదర్శన్ రెడ్డి ఆయన ఖచ్చితంగా మంత్రివర్గం విస్తరణ ఉంటే ఆయనకు అవకాశం వస్తుందని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. సీఎం కూడా ఏఐసీసీకి చెప్పారు. అయినప్పటికీ ఏఐసీసీ మాత్రం కొంత పెండింగ్లో పెట్టింది అనేది చెప్పాలి. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎమ్మెల్సీలు క్యాబినెట్లోకి తీసుకుంటారని చెప్పేసి ఊహాగానాలు వచ్చినప్పటికీ హైదరాబాద్కి సంబంధించి కూడా అటువంటి ప్రయత్నం జరగలేదు. మరొక అంశం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు విప్గా ఉన్నటువంటి ఇప్పటికే అడ్లూరి లక్ష్మణ్ విప్గా ఉన్నారు. ఒక విధంగా ఆయనకు ప్రమోషన్ ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. సో ఒక విప్ ఖాళీగా ఉంది. మరి విప్ ఎవరితో భర్తీ చేస్తారనేది చూడాలి. మరొక విప్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి రామచంద్ర నాయక్ని ఇటు ఆయన డిప్యూటీ స్పీకర్గా తీసుకోబోతున్నారు. సో ఇప్పుడు 2 విప్లకు సంబంధించి ఖాళీ అయ్యే అవకాశాలు అనేది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. చీఫ్ విప్ కూడా ఎవరితో భర్తీ చేస్తారు అనేది చూడాలి. చీఫ్ విప్ అదేవిధంగా 2 విప్లు, మరోవైపు మరో 3 మంత్రి పదవులు. సో ఎవరితో భర్తీ చేస్తారు? సో ఆ ఖాళీలు అయితే ఇంకా ఉన్నాయి. మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 1.5 కాలం తర్వాత మంత్రివర్గ విస్తరణ అయితే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్నారు. ఇక ఇప్పటికే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ అంబాసిడర్ అని చెప్పేసి కూడా ఇటు పిసిసి కావచ్చు, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. సమన్వయం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. అందుకే ఈ మధ్య కాలంలో ప్రకటించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణలో దళితులు అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేశారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే కొంతమంది నాయకులు చేరుకుంటున్నారు. ఇక మంత్రివర్గంలో అవకాశం దక్కినటువంటి ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ ఇప్పటికే రాజ్భవన్కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే వివేక్ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత సీఎంతో పాటు మంత్రులందరూ కూడా వస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే ఉండబోతుంది. ఆశ సునీల్, మనం చూస్తున్నాం మెయిన్ గా ఈసారి ఈ 3 బెర్తులకు సంబంధించి కేబినెట్ లో కూర్పుకు సంబంధించి సామాజిక వర్గాలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మైనార్టీలకు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు ప్రాధాన్యత దక్కలేదు. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు, నిజామాబాద్ జిల్లాకు అయితే ప్రాధాన్యత లేనట్టు తెలుస్తోంది. మనకి తెలుసు కొంతమంది బాలునాయక్ ఆశపడ్డారు. బాలునాయక్ ప్లేస్ లో మనకి రామచంద్ర నాయక్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా బయట మాట్లాడారో మనం చూసాం. విజయశాంతి ఆశించారు. ఇట్లా కొంతమంది ఆశించినప్పటికీ కూడా వారి పేర్లు అయితే ఈసారి కేబినెట్ లో మనకు కనిపించలేదు.
సో ఉన్నటువంటి ముగ్గురికి ఏ బెర్తులు కన్ఫర్మ్ చేసి అంటే ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఈ రెండు మైనార్టీకి సంబంధించి అంటే మైనార్టీలకి కాపులకు సంబంధించి పక్కన పెట్టడానికి ఏ విధంగా ఈక్వేషన్స్ ఉన్నాయనుకోవచ్చు. ఇక మైనార్టీకి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎవరు లేరు, ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళని తీసుకుంటారని చెప్పేసి ఊహాగానాలు వచ్చినప్పటికీ ప్రస్తుతానికైతే పెండింగ్లో పెట్టారు. ఇక మున్నూరు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆది శ్రీనివాస్ ఇప్పటికే విప్గా ఉన్నారు. ఆయన కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఆశించారు, కానీ ఆయనకు చీఫ్ విప్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చీఫ్ విప్ ఆయనకి ఇస్తారా, లేకపోతే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి ఉన్నారు, ఆయన కూడా మంత్రివర్గంలో చోటు కోసం ఉమ్మడి రంగారెడ్డి నుంచి తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఇటు పిసిసి నుంచి కావచ్చు, అదేవిధంగా సీఎంని కలిశారు, ఏఐసిసి నేతలతో కూడా కలిసి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతానికైతే రంగారెడ్డి జిల్లాను పక్కన పెట్టారని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో వాళ్ళకి అవకాశం కల్పిస్తారన్న తెలుస్తుంది. మరి అప్పటికి మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటే మాత్రం రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇక మైనార్టీలకు సంబంధించా లేకపోతే అప్పుడున్నటువంటి ఈక్వేషన్స్ని బట్టి మరొకరికి ఛాన్స్ ఇస్తారనేది అయితే తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇద్దరు ఎస్సీలు మరొక బీసీతో ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది. మరి కాసేపట్లోనే వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా ఇటు వివేక్ వెంకటస్వామి ఈ ముగ్గురు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక కొంతకాలంగా ఉన్నటువంటి ఉత్కంఠకైతే కొంత తెరపడిందనే చెప్పాలి. అసలు ఎప్పుడు ఈ క్యాబినెట్ విస్తరణ ఉంటుంది, ఇక సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా దీనికి సంబంధించి అయితే మీడియాలో కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చ జరిగింది. ఆశావాహులు కూడా సీఎంతో పాటు ఢిల్లీ వెళ్ళడం, అక్కడ తమ వంతు ప్రయత్నాలు చేయడం చూసాం. కానీ ఈసారి అటువంటిది ఏమీ లేకుండా మంత్రులను అయితే మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు, ముగ్గురిని తీసుకుంటున్నారు. ఏఐసిసి ఆమోదం మేరకే, ఎందుకనంటే ఎవరిని తీసుకోవాలి, ఎవరు ఆశావాహులు, ఈ లిస్ట్ అంతా కూడా ఏఐసిసితో చర్చించారు. పలు దఫాలుగా చర్చించిన తర్వాతే ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ముగ్గురు వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఆ మేరకే ఈసారి మంత్రివర్గంలో ముగ్గురిని తీసుకొని వాళ్లకు అవకాశం కల్పించారు. మరి కాసేపట్లోనే ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండబోతా ఉంది. ఇక మరోసారి ఎప్పుడు ఉంటుంది అనేది అయితే చూడాలి. ఇక మరోసారి మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కుతుందా, సుదర్శన్ రెడ్డికి దక్కుతుందా అనేది చూడాలి. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ కారణంగానే ఈసారి కొంత వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మరి ఆ ఇద్దరితో తర్వాత ఏసీసీ నేతలు కావచ్చు, సీఎం మాట్లాడి మంత్రివర్గంలోకి తీసుకుంటారనేది తెలుస్తుంది. ఆ మేరకు ప్రస్తుతానికైతే వాయిదా వేశారు. మొత్తం మీద మైనారిటీకి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇటు ఛాన్స్ లేకుండా పోయింది. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే మంత్రి సీతక్క ఉన్నారు, కానీ తెలంగాణలో అత్యధికంగా లంబాడి సామాజిక వర్గం జనాభా ఉంటుంది. ఇక ఆ వర్గం నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, బాలు నాయక్ ఉన్నారు, ఇక అదేవిధంగా రామచంద్ర నాయక్, మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి ఉన్నారు. సో వీళ్ళల్లో ఎవరికో ఒకరికి ప్రాధాన్యత దక్కుతుంది అని అనుకున్నారు. కానీ ఇటు రామచంద్ర నాయక్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఏఐసిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఉన్నారు కాబట్టి ఆయన వైపు మొగ్గు చూపి విప్పించింది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా కట్టబెట్టబోతుంది. సో బాలు నాయక్కి విప్ ఏమైనా ఇస్తుందా అనేది చూడాలి. ఇక మంత్రివర్గంలో ఎస్టీల సంఖ్య కూడా సీతక్కతో పాటు ఇప్పుడు ఇక డిప్యూటీ స్పీకర్గా 1-2 రోజుల్లో రామచంద్ర నాయక్ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మొత్తానికి అయితే సామాజిక సమీకరణలు కావచ్చు, సామాజిక న్యాయాన్ని పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈసారి మంత్రివర్గాన్ని ఎంపిక చేసింది. అందులో భాగంగానే బీసీ అదేవిధంగా ఇద్దరు ఎస్సీలకు అవకాశం కల్పించింది. రాబోయే మంత్రివర్గంలో మిగతా ఆశావాహులను దృష్టి పెట్టుకుని విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆశ రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరికొన్ని నిమిషాల్లోనే ముగ్గురు మంత్రులుగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే, అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యే, వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే ముగ్గురు కూడా కేబినెట్ లో చోటు సంపాదించుకున్నటువంటి సందర్భం. స్వయానా సీఎంఏ కాల్ చేసి చెప్పారు, ముగ్గురు ప్రమాణ స్వీకారం చేయడానికి రండి, ఒక అరగంట ముందే రావాల్సిందిగా ముగ్గురికి డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి కాల్ చేసి చెప్పినటువంటి సిచ్యువేషన్. నిన్నటి వరకు కూడా ఆ ఉత్కంఠ కొనసాగింది, ఎవరికి కాల్ వస్తుందో చెప్పి లిటరల్లీ అందరూ వెయిట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. మొత్తంగా అనేక వడపోతుల తర్వాత అనేక సామాజిక వర్గాలు, అనేక ఈక్వేషన్స్ తర్వాత ఈ ముగ్గురు పేర్లను అయితే అధిష్టానం
టిక్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సామాజిక వర్గాలు అదేవిధంగా వారి ప్రాధాన్యత, ఎవరైతే పార్టీకి కట్టుబడి ఉన్నారు, ఇవన్నీ కూడా అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వీరికి ఇస్తే గనక మరి ఏదైనా ఆశావాహులు ఉంటారు కాబట్టి వారు ఆగ్రహం వ్యక్తం చేయకుండా, వారికి కోపం రాకుండా సద్దుమణిగించే ప్రయత్నం చేసిన తర్వాత ఈ ముగ్గురు పేర్లను ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. సో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి మరికొద్ది నిమిషాల్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముగ్గురు పేర్లు ఓకే చేశారు, కానీ ఆశావాహుల లిస్ట్ చాంతాడంతుంది. ఉన్నవి 6 బెర్తులు, కానీ ఆశావాహుల లిస్ట్ అయితే 6కు పైనే మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో మీనాక్షి నటరాజన్ ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత డిసైడ్ అయినటువంటి కూర్పు ఇది. ఇంకా 3 బెర్తులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం 18లో 12 ఇప్పటి వరకు ఫిల్ అయ్యాయి. ఈ ముగ్గురు యాడ్ అయితే కనుక 15, ఇంకా 3 బెర్తులు అయితే ఖాళీగానే ఉన్నాయి. అయినప్పటికీ ఈసారి తమ పేరు వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసిన వాటిల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు ఆడి మంత్రివర్యులుగా ఉన్నారు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వస్తుందని చెప్పి అంతా అనుకున్నారు, ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా. కానీ నల్గొండ జిల్లాకు సంబంధించి ఈసారి బెర్త్ మనకి ఎవరికి లభించలేదు. రెడ్డి సామాజిక వర్గానికి కావచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించి కావచ్చు. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? కేబినెట్ కూర్పు అనేది బయట అనౌన్స్ చేసిన తర్వాత, ముగ్గురు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఆశా, కేబినెట్ విస్తరణలో భాగంగా మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారా, లేదంటే ఆయనకి ఇంకేమన్నా అవకాశం ఇస్తానని అంటే హామీ ఇచ్చారా, లేదంటే నెక్స్ట్ 3 మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి అక్కడ అందులో బెర్త్ కన్ఫర్మ్ అని చెప్పారా అనేది కూడా నిన్నటువంటి పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా సాగుతున్నటువంటి చర్చ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ అవుతుంది అని ప్రచారం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుందని కూడా అంతా భావించారు. కానీ నిన్న తాజా సీన్ చూస్తుంటే రివర్స్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 3 మంత్రి పదవులకు సంబంధించి ఇక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అంటే ఇందులో నిజంగా వ్యూహాత్మకంగానే కేబినెట్ విస్తరణ జరిగిందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించారు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ముందే సుదర్శన్ రెడ్డి పేరు వినిపించినప్పటికీ కూడా సుదర్శన్ రెడ్డి పేరు ఇంకా కూడా కన్ఫర్మ్ చేయలేదు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే వ్యూహాత్మకంగానే కేబినెట్ విస్తరణ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సొంత పార్టీ నుంచి కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా ఎస్సీ బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అధిష్టానం భావించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే వీరికి మొదట ప్రాధాన్యం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి భావనతో హైకమాండ్ ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడుతున్నటువంటి క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ప్రశంసలతో ముంచెత్తిన పరిస్థితి అయితే ఉంది. దీని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే 2 రోజుల్లో కేబినెట్ విస్తరణలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుందని కూడా అంతా భావించారు. రాజగోపాల్ రెడ్డి వర్గం కూడా అదే ధీమాతో ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడం, 3 మంత్రి పదవులు ఇంకా ఖాళీగా అంటే పెండింగ్ లోనే ఉంచడం బట్టి చూస్తుంటే రాజగోపాల్ రెడ్డికి నెక్స్ట్ బెర్త్ కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొంతమంది సీనియర్ మంత్రులు కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని కూడా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మరో 3 మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ బెర్త్ కన్ఫర్మ్ అని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీసీ సంబంధించి కావచ్చు, ఎస్సీ సంబంధించినటువంటి నేతలు కూడా తమకు మంత్రి పదవి కావాలని కూడా పట్టుబట్టారు. ఆ ఎమ్మెల్యేలు, మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ కలిశారు. జాతీయ పెద్దలతో కూడా ఒక ప్రతిపాదన పెట్టారు, డిమాండ్ కూడా వ్యక్తం చేయడం జరిగింది. వారి డిమాండ్ మేరకు కూడా వారు అనుకున్నట్టుగానే మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం, తర్వాత బెర్త్కు సంబంధించి కూడా రెడ్డి సామాజిక వర్గానికి అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి అలాంటి లంబాడి ఎస్టీలో అందులో లంబాడి సామాజిక వర్గానికి చెందినటువంటి
దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా మంత్రి పదవి ఇవ్వాలని కూడా కొంతమంది సీనియర్లు ప్రతిపాదన పెట్టినటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన పేరు కూడా ఎక్కడ కూడా పరిశీలనలో తీసుకోలేదు. అంటే నెక్స్ట్ కేబినెట్ లో భాగంగా ఆయనకు మంత్రి పదవి ఇస్తారా లేకుంటే ఇంకేమైనా పెద్ద హోదా సంబంధించిన కేబినెట్ హోదా ఉన్నటువంటి పదవి ఇస్తారని కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అధిష్టానం నెక్స్ట్ కేబినెట్ విస్తరణలో భాగంగా రెడ్డి అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారని కూడా కొంత మీడియా సర్కిల్లో కావచ్చు పొలిటికల్ సర్కిల్లో అయితే జరుగుతున్నటువంటి చర్చ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా కేబినెట్ విస్తరణ సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం ఇంతవరకు కూడా అంటే రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించని పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఆయన చాలా ధీమాగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మంత్రి పదవి ఖాయం అనేటువంటి ధీమాతో ఆయన ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మూడోసారి కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది, ఆ కేబినెట్ విస్తరణ అనేది చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు ఆశ.